నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పహల్గాం ఉగ్రదాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం. రెండో రోజు పోలీస్ కస్టడీకి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు. బొత్స సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరులు ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశమయ్యారు. 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలకంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోస్తూ ఉన్నారు. అమరావతిలో ఇవే టెండర్లు, ఇప్పుడు పిలిచిన టెండర్లు 2018లో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు, స్టీల్ రేట్లు. అయినా కూడా ఆ 36,000 కోట్ల విలువ ఈరోజు 78,000 కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. అంతేకాదు, ఇంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు. పని చేస్తేనే ఎవడైనా గవర్నమెంట్ డబ్బిచ్చేది. ఈయన వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టినాడు ఇయడం. అంటే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి 8% ఈయన తీసుకుంటాడు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నారు. చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతూ ఉన్నాయి? ఎందుకు సూపర్ 6 లేవు, ఎందుకు సూపర్ 7 లేవు అని అంటే, ఎందుకు జగన్ చేయగలిగేటాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అని అంటే కారణం నేను ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడే చెప్పిన. జగన్ ఉంటే బట్టలు నొక్కుతాడు, నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది. చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు. చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి ఎలక్షన్.
పహల్గామ్ ఉగ్రదాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 30 మంది అమాయకుల హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఉగ్రవాదం దేశవ్యాప్తంగా కన్నీళ్లు తెప్పిస్తుందని అన్నారు. గ్రామ పంచాయతీలు జాతీయ సమగ్రతకు పట్టుకొమ్మలుగా మారాలని, ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం, అందులో ఒక స్తూపం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు 30 మందిని చంపేయటం, చాలామంది క్షతగాత్రులు అవ్వటం, ఇది నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా, నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు. అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్లు భారతదేశం నలుమూల వస్తాయనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం. ఎక్కడ వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు. ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ, చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది. అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. పంచాయత్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. కశ్మీర్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎలాంటి జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు, మా సంబంధం లేదనుకుంటారు. గ్రామాలు రాజకీయాలకు కావచ్చు, పొలిటికల్ పార్టీస్కి కావచ్చు, కులాలకు కావచ్చు, వర్గాలకు కావచ్చు, దానికి ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు. అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా, ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు. ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి, ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి. సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది. ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు, పేరు లేదు, ఉండదు, వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు, కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు. ఏదన్నా విగ్రహాలు పోతే గోల చేసేస్తారు. కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో, ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికి ఇచ్చిందో, ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు, ఎలాంటి చిహ్నం ఉండదు, గుర్తుండదు. అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ, శశిభూషణ్ గారికి కానీ, ఇక్కడున్న కమిషనర్ గారికి కానీ, అందరికీ అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం. దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం. చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు 2వ రోజు విచారిస్తున్నారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న మాధవ్ ను కోర్టు అనుమతితో గుంటూరు తీసుకొచ్చారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో విచారణకు సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బంది అవుతుందని భావించిన పోలీసులు నల్లపాడు పిఎస్ లో ఉంచి విచారిస్తున్నారు. దర్యాప్తు అధికారిగా ఉన్న నగరంపాలెం సిఐ నసీర్ బేగ్ తో పాటు గుంటూరు పశ్చిమ డిఎస్పీ అరవింద్, దక్షిణ డిఎస్పీ భానోదయ మాధవ్ ను విచారించారు.
కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాలు మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. కోరుకున్నాం. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ నేను మొన్న మేయర్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఏదైతే మన 32 మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్నారో మీ అందరూ కూడా పార్టీ మాట పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన మీద ఉన్న పార్టీ పట్ల విధేయత పట్ల ఆయన మాటకి విలువ పట్ల మీరందరూ కలిసికట్టుగా ఉండి మరి మనం సాధించుకుందాం అనుకున్నాం. కానీ దురదృష్టం మనందరం ఓడిపోయాం. అందులో ఇంకా దాన్ని అంగీకరించవలసిందే. ఇందాకేదో కొంతమంది మెత్తలు మనం ఓడిపోలేదు గెలిచాము, లేదా అత్యవసర మార్కులతో ఓడిపోయాము. ఓటమి అనేది గెలుపు ఓటమి ఉంటాయి తప్ప ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో లేదా డిస్టింక్షన్లు ఉండవు. గెలుపా ఓటమా. కాబట్టి మనం ఓడిపోవడానికి కారణం బుద్ధున్న మీరు కాదు, ఓడిపోవడానికి కారణం మీ అందరం. ఓడిపోవడానికి కారణం ఎవరంటే మేము. మా నాయకత్వాలు సరిలేక, మా తాలూకా నడవలు సరిలేక నేను చూశాను, కొట్టొచ్చినట్టు చూశాను. ఈ ఎన్నికల్లో చూశాను నాయకత్వం ఉన్న నాయకులు ఎంతసేపు కూడా వారికి వచ్చి కంట్రోల్ కావాలని కోరుకున్నారు. కానీ వాళ్ళతో కింద వ్యక్తులతో కోఆర్డినేషన్ కోరుకోలేదు. కోఆర్డినేషన్ కోరుకుంటే వాళ్ళ ఈ పరిస్థితి కాదు. నేను కార్పొరేటరు లేదు ఒక పార్టీ ప్రెసిడెంటు లేదు ఒక నాయకుడు, ఆ నాయకుడికి పోతున్న గౌరవాన్ని ఆ నాయకుడితో మనం కోఆర్డినేట్ చేసుకోవడంతో అది అక్కడ మిస్ అయింది ఇక్కడ కార్యక్రమాన్ని. అందుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చినాయి. సరే, గెలుపుకోవడంలో అనేవి రాజకీయాలను సహజం. మన సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు 175లో 11 మంది గెలిచాం, 100 ఎన్నో కారణాలు, ఎన్నో సంక్షేమానికి 270 కోట్లు ఇచ్చినప్పుడు, 2,70,000 కోట్లు ఇచ్చినప్పటికి కూడా, ఎన్నో మంచి పనులు చేసినప్పటికి కూడా ఎక్కడో ఏదో ఇంకా ప్రజలు ఆశించిన దానికి మనం అందుకోలేకపోయాం. కాబట్టి ఆ రోజు అది వచ్చింది. సరే, ఇప్పుడైనా కమ్ముడిపోయింది లేదు. ఇది ఒక గుణపాఠంగా, ఇది అందరికీ మనొక పిలుపుగా మనం ఆలోచన చేస్తూ మనందరం కలిసి కట్టుకుంటే అప్పుడు సాధించడానికి ఏం లేదు. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో దాన్ని తప్పకుండా మనం సాధించుకోవచ్చు. అది వచ్చి XYZ ఆళ్ళకి పోయింది, వీళ్ళ నుంచి పోయింది, వీళ్ళ నుంచి పోయింది, మనందరం కూడా. అందుకే చెప్పాను, మీ అందరూ కాదు, మా లైన్ వచ్చి సరిగ్గా ఉంటే ఇష్యూ లేదు. మా లైన్లో మాకు సరిగ్గా లేకపోవడం వల్లే మీతో కోఆర్డినేట్ చేయకపోవడం వల్ల ఈ అనార్థం వచ్చింది. మనం మొదటి రోజు మీటింగ్ పెట్టుకున్నాం, మీకు అందరికి జ్ఞాపకం ఉంటుంది. ఎక్కడ మన బీచ్ ఆఫీస్లో. ఆ రోజుకి మన సంఖ్య తెలుసు. మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, ఆ రోజుకి మన సంఖ్య తెలుసు. అప్పటికే దగ్గర 7. అంతకుముందు తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు ఆమెకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
చాలా బాగా జరిగింది అండి. ఇది నా ఫస్ట్ టైం సుప్రభాత్ దర్శన్కి అండ్ చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇక్కడ రావడం అది అవకాశం అయితే డెఫినెట్గా నేను వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగ చైతన్యతో ఒక మూవీ ఉంది అండ్ నవీన్ పులిశెట్టి గారితో ఒక మూవీ ఉంది. సో ఇది రెండు అండ్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది ఒకసారి ఫార్మల్లీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను మీకు. థ్యాంక్ యూ. దేశానికి ఎంతో కీలకమైన కాశ్మీర్లో ఇటీవల ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించి గత 3 ఏళ్లుగా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అలాంటి సమయంలో ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహాన్ని బుధవారం రాత్రి అధికారులు విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. చంద్రబాబు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. ఉగ్రమూకాల దాడిలో మృతి చెందిన చంద్రమౌళి కావలికి చెందిన మధుసూదన్ రావు చిత్రపటాలతో నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. దేశం మొత్తం షాక్కు గురి చేసింది. ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక 2 వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు 2 కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 3 కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్లే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారతీయుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. భారతీయులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ స్థానిక రామాలయం సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ తదితరులతో కలిసి ఆదిరెడ్డి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదుల ఒక దాడిలో మరణించిన వారందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఉగ్రవాద చర్యలకి పాల్పడిన వారందరూ కూడా సిగ్గుపడాలి, చాలా సిగ్గుపడాలి. ఈ రోజున జమ్మూ కాశ్మీర్లోని పూర్వ వైభవం తీసుకురావాలని ఆర్టికల్ 370ని రద్దు చేసి టూరిజం హబ్గా తీర్చిదిద్ది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి ఇలాంటి చర్యలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి
పాత రోజుల మాదిరిగా ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ని తీర్చిదిద్దాలనుకున్న వారి యొక్క ఆలోచనకి తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజు ఆ దాడిలో ఏదైతే విశ్రాంత ఉద్యోగి చంద్రమౌళి గారు, అలాగే నెల్లూరు వాసి మధుసూదన్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వాళ్ళు ఇరువురు కూడా ప్రాణం కోల్పోవడం అన్నది చాలా తీవ్రంగా బాధ కలిగిస్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చరిత్రలో చూసినట్లయితే హింస ద్వారా సాధించేది ఏమీ లేదు, చరిత్ర చెప్తా ఉంది. అయినా కూడా ఈ యొక్క ఉగ్రవాద చర్య ద్వారా ఏదో ఎన్డీఏ ప్రభుత్వాన్ని భయపెట్టాలన్న వారి యొక్క ఆలోచన, వారి యొక్క అవివేకాన్ని ప్రదర్శిస్తూ ఉంది. తప్పకుండా ఈ యొక్క దాడులకి ప్రతి చర్య అన్నది చాలా గట్టిగా తీవ్రంగా ఉంటుంది. పారాచ్యూట్ లీడర్ మార్గాన్ని భరత్ గల్లీ స్థాయికి దిగజారి విమర్శలు చేస్తున్నారని, ఎంతసేపు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీపై అవాకులు చెవాకులు పేరుతున్నారని టీడీపీ పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రాజమండ్రి ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎన్నమూరి దీపు ధ్వజమెత్తారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియాతో మాట్లాడుతూ, భరత్ మీట్ పెడితే రాజమండ్రి దిగబడ్డాడని ప్రజలు తెలుసుకోవాలని, భరత్ నువ్వు గల్లీకి ఎక్కువ ఢిల్లీకి తక్కువ అని భావించిన జగన్ మొన్నటి ఎన్నికల్లో నిన్ను రాజమండ్రి సిటీకి పరిమితం చేస్తే ఇక్కడ చతికిల పడ్డావని ఎద్దేవా చేశారు. నీ స్థాయికి స్థానిక రాజకీయాలు మాట్లాడడం మానేసి నువ్వు స్టేట్ లీడర్ అని నీకు నువ్వే ఊహించేసుకుని రాజమండ్రి సమస్యలు చెప్పకుండా ఎక్కడికక్కడి విషయాలు మాట్లాడుతా వెందుకు అని నిలదీశారు. బాధాకరమైన విషయం, ఆ అమ్మాయి మరణించక ముందు వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారు తీర్పు తీసుకెళ్లారు. మీరు ఏ లబ్ధి కోసం తీసుకెళ్లారు? శవ రాజకీయాలు చేయడానికి తీసుకెళ్లారా? వాళ్ళకి ఏం చేశారు? ఇప్పటివరకు ఏమీ చేయలేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రాజమండ్రిలో మీరు ఇన్ఛార్జిగా వాళ్ళకేమో న్యాయం చేశారా? అక్కడి వరకు తీసుకెళ్ళి ఒక 10 రూపాయలు ఏమన్నా వాళ్ళకి సాయం చేశారా? వాళ్ళని ఏమైనా ఇబ్బందుల నుంచి తొలగించే కార్యక్రమం ఏం చేశారా? మా కూటమి ప్రభుత్వం సుమారు 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మాట్లాడుతూ ఈవీఎం ఎమ్మెల్యే అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు 11 మంది నెగ్గారు, వాళ్ళందరూ బ్యాలెట్ పేపర్ మీద నెగ్గారా, ఈవీఎంల మీద నెగ్గారా? ఏం మాట్లాడతాడో పోయినా ఉండదు, ఏం చేస్తాడో పోయినా ఉండదు, పద్ధతి ఉండదు, పాడు ఉండదు, టైం ఉండదు. అలాగే గడిచిన ప్రభుత్వంలో ఎంపీ గారి హయాంలో కూడా మెయిన్ రోడ్లో వర్తకులు కానీ చిన్న చిన్న వర్తకులు కానీ పెద్ద వర్తకులు చాలా నిత్యం వేధింపులతో గురి చేసేవారండి. అలాగే మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు నేతృత్వంలో మేమందరం చిన్న చిన్న సమస్యలు ఏమన్నా మేము వర్తకులకి సత్వరం పరిష్కరిస్తాము. అలాగే రీసెంట్గా గడిచిన వారంలో మేము ప్రజా దర్బార్, వర్తక దర్బార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వర్తక దర్బార్లో చాలా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి, వెంటనే సత్వరం పరిష్కరించామండి ఆ సమస్యలు కూడా. సో ఇటువంటి దయించి ఇటువంటి ఎంపీలని, మాజీ ఎంపీలు అసలు ప్రోత్సహించొద్దు. అతని స్థాయి ఏంటంటే ఇవాళ ఎంపీ స్థాయి ఊహించుకుంటున్నాడు. అతను టౌన్ ప్రెసిడెంట్, రాజమండ్రి నగరానికి టౌన్ ప్రెసిడెంట్, ఆ స్థాయిలోనే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం ఏంటంటే 11 మందిలో ఇతను ఒక నగ్గలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా తోసి పార్టీ నడపలో నేను నడుపుతానని అంటాడు. అతను అదృష్టవంతుడు చాలా. 7 నియోజకవర్గాలకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మార్గాని భరత్ రామ్ను విమర్శించే స్థాయి ఒకే ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజమహేంద్రవరం సిటీ మున్సిపల్ వింగ్ అధ్యక్షులు మజ్జి అప్పారావు పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాజమండ్రి అభివృద్ధి చెందిందంటే భరత్ చేసిన అభివృద్ధి మాత్రమేనని వివరించారు. 125 కోట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డితో మాట్లాడి మంజూరు చేయించి దశల వారీగా అభివృద్ధి పనులు చేశారని అన్నారు. అభివృద్ధిపై తెలుగుదేశం చోటా మాట నాయకులతో సహా పెద్ద నాయకులతో కూడా రండి వేళ చర్చిందాం. మీకు దమ్ముంటే మీ భాష మాకు రాదు, ఈ వేళ మేము ప్రెస్ మీట్ పెడతారు, ఇంకా చెత్తలతో మీరు పెట్టించేదో తిట్టింటారు. అది కాదు విధానం. మీకు ఏమాత్రం దమ్ముండా ఆదిరెడ్డి వాసు గారి స్థాయి ఏంటి, మార్గాని భరతరామ్ గారి స్థాయి ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి 5 సంవత్సరాలు ఏం చేశారు, మీరు చేసిన ఈ 10 నెలలు ఏం చేశారు, రండి సుబ్రహ్మణ్యం మైదానంలో చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా పార్టీ అగ్రనాయకులు కూడా వస్తారు. మీకు దమ్ముందా? చర్చ పెట్టించే దమ్ము. ఇలాంటి చీటిమాటి మాటలు కానీ, ఆయన మీద లేనిపోయిన అపోదలు కానీ, ఆయన ఆత్మాభిమానం దెబ్బతీసేలాగా చెత్తబాత మాటలు కానీ ఆడించకండి. మీరు చేసే పనులు మళ్ళీ చెప్తున్నాం.
జరగాల పెళ్ళి మళ్ళీ మళ్ళీ చెలికన్నట్టుగా మీరు చేసిన శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇవన్నీ గమనించండి. భర్త గారికి ముందు ఒకటి, భర్త గారి తర్వాత ఒకటి రాజమండ్రి చరిత్ర అభివృద్ధి ఏది చేసినా సరే ఆయన మాత్రమే కనపడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒక రాజమండ్రి ఒక ఎంపీ చేశాడు ఆయన స్థాయి ఏంటనేది ఆయన విలువ మీరు తెలుసుకోండి. ఆదిరెడ్డి వాసు గారు, మీరు ఎమ్మెల్యే గారు, మిమ్మల్ని కూడా మేము చాలా గౌరవిస్తాం. మీరు మా భర్త గారు చేసి ఆడు, తర్వాత ఏమో సుడిగాలి ఎంపీ, పారాసిట్ ఎంపీ అంటారు. ఆహనా పెళ్ళంట్లోనే చూడు బ్రహ్మానందం గారు ఉంటాడు ఆహనా పెళ్ళంట్లోని. అందరూ కోడ శ్రీనివాసరావు నాకేటి అంటే నా క్యారెక్టర్ మీది, అది అర్థం చేసుకోండి. అర్థమైందా? మీరే ఎలా ఉంటుందండి మీ క్యారెక్టర్? ఈ రోజు నాకు ఏం చెప్తావో చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.